ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మాయి ఇప్పుడు ఏం చేద్దాం అమ్మాయి? మమ్మీ ఒక పని చేద్దాం, పోలీసులకు ఫోన్ చేద్దాం మమ్మీ. హలో, పోలీస్ స్టేషన్ అండి? ఇక్కడ ఒక మర్డర్ జరిగిందండి. ఏం చేస్తున్నావు పిన్ని? పోలీసులకు ఫోన్ చేస్తున్నాను అమ్మాయి. కుట్టారంటేనా? బేబీ చేయమంది కదా. ఓ, అది చేయమంటే చేసేస్తావా? ఇద్దరికిద్దరే తయారయ్యారు. నాకు నిద్ర లేకుండా చేస్తున్నారు. కర్మ, మీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. పోలీసులు వస్తే ఏం చెప్తావు? సరదాగా చంపేశామండి, తీసుకెళ్లి మమ్మల్ని జైల్లో కూర్చోబెట్టండి అని చెప్తావా? అలా ఎందుకు చెప్తాను? బేబీ ఒకసారి ట్రై చేసింది, మిస్ అయ్యాడు. మమ్మీ ట్రై చేసింది, సక్సెస్ఫుల్ గా చచ్చిపోయాడు అని చెప్తాను. కొట్టాను. నువ్వు వాడితో పాటు ఇంకో 7 వాడు పక్కనే పడుకుంటావు. అమ్మాయి ఇదిగో చూడు, నువ్వు అలా బెదిరించడం భావ్యం కాదు. నాకు అసలు ఆ రక్తం చూస్తేనే కళ్ళు తిరిగిపోతాయి. అలాంటిది కళ్ళ ముందే మర్డర్ చూశాను. ఏం చేయాలో తెలియక తల తిరిగిపోతుంది. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేద్దామో చెప్పమ్మాయి. శవాన్ని మాయించేద్దాం. మాయమా? ఇప్పటికిప్పుడు మాంత్రికులు ఎక్కడ దొరుకుతారమ్మాయి? పిన్ని, మాయం చేయడం అంటే మాంత్రికుడిని తీసుకొచ్చి హాంఫట్ అని మాయం చేయడం కాదు. మరి మనమే వీడి శవాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాం. ఇందులోకి నన్ను లాగకండి అమ్మాయి. అదేదో మీ అమ్మ కూతురు చూసుకోండి, నన్ను వదిలేయండి. బాయ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నావ్? ఎక్కడికి? ఆల్రెడీ చెర్రీ గడికి గుచ్చుకున్న కత్తి మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అంటే ఏమిటమ్మా నీ ఉద్దేశం? వీడి మటరు నా మీద వేద్దామనే? లేదు, వేను. కర్చీఫ్ తో కత్తి పట్టుకుని నిన్ను కస కస కసమని పొడిచేసి వాడి ఫింగర్ ప్రింట్స్ కూడా ఒకే కత్తి మీద పడేలా చేసి ఒకే కత్తితో మీరిద్దరూ ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారు అని తెలియని మిస్టరీ కేసు లాగా మిగిలి చేస్తాను. ఇది నీకు ఓకేగా? ఓకే, వీడి సేవ మాయం చేద్దాం. గుడ్. హలారా తారికి కొట్టడానికి తాళ్ళు చాప ఉన్నాయి, తీసుకురా. ఓకే మమ్మీ. మమ్మీ ఇదిగో చాపే.